సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కళ నెరవేర్చారని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ₹1 టిట్కో ఇళ్లు నిర్మించి పేదవాడి మనసులో చిరస్థాయిగా నిలిచారని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలో రుద్రవరం వద్ద టిట్కో జగనన్న కాలనీలో గృహాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు జరిపిన గృహ ప్రవేశాల్లో పేర్ని కిట్టు పాల్గొన్నారు. 248 లబ్ధిదారులకు గృహాల స్వాధీన పత్రాలు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా తదితరులు పాల్గొన్నారు. మీ మంచి రోజు బట్టి, మీ సిద్ధాంతి గారో, మీ ఇమాం గారో, మీ పాస్టర్ గారో చెప్పిన రోజును బట్టి మీరు రావడం జరుగుతుంది. కాబట్టి మీ తాళాలు ప్రభుత్వం చేయవలసిన పని మేము చేసేస్తున్నాం. వచ్చేది ఎప్పుడు వస్తారనేది మీ చేతిలో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, దీనికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చులు, అలాగే ఎవరెవరైతే ఇక్కడ 300 వాళ్ళు ఉన్నారు, ఇంకెవరెవరు ఉంటారు, 360 చదరపు అడుగుల వాళ్ళు కూడా ఉన్నారు, అంటే 25,000. అసలైతే కింద ప్రభుత్వంలో 50,000 కట్టమన్నారు. దాంట్లో 25,000 జగన్మోహన్ రెడ్డి గారే కట్టి మిమ్మల్ని మిగిలిన డబ్బులు మీరు కట్టవసరం లేదని చెప్పారు. అలాగే మీకు దీనికి అయ్యే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మనం ఒక స్థలం కొన్నామంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్థలం విలువ బట్టి కడతామన్న సంగతి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలిసిన విషయం. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి మీకు అప్పచెప్తున్నారు. అంటే 5-6 లక్షలు విలువ చేసే ఇది రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాలంటే ఎంత అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. ఆ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి కేవలం మీరు అంటే ఈ 50,000 వాళ్ళు అయితే మీరు 25,000 కడితే చాలు, 25,000 జగన్ గారు కడతారు. నెల మీరు 20 సంవత్సరాలు కట్టిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మీరు కడతారు తప్పితే మిగిలిందంతా జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుని ఇది మీకు అప్పచెప్పబోతున్నారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒక్కటే, ఈ మంచి జరగటం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మాకు రిజిస్టర్ చేసి మునుబడి ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకున్నారు తప్పితే కనీసం మాకేమి ఇల్లు కూడా చూపించిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో చక్కగా రంగులు వేసారు, రోడ్లు వేసారు, కరెంటు బిగిస్తున్నారు, పంపులు ఏర్పాటు చేశారు, అన్నీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మమ్మల్ని వదులుతున్నారు. కాబట్టి మాకు మంచి జరిగిందని మీ మనసు కనిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ, అంటే ఇది ఇచ్చాం కాబట్టి మాకు ఓటు అని అడగట్లేదు, ఇది ఇవ్వడం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరిగింది, తర్వాత రోజుల్లో కూడా ఆయన ఉంటే మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది. నిరంతరం మచిలీపట్నం అభివృద్ధికి శ్రమిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. నిరంతరం మచిలీపట్నం అభివృద్ధికి శ్రమిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మున్సిపల్ పార్క్ లో సందర్శకులను ఆయన కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ హయాంలోనే మున్సిపల్ ప్రధాన పార్కు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. ఐటమ్స్ పనిచేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తాం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకో 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మేము అంతా కూడా దీనికి కావాల్సినవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీని మీద గతంలో ఈ పార్కు మూలపడిన పరిస్థితుల్లో కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణ గారు సారథ్యంలో ఇది ఎంతో అభివృద్ధి చేస్తాం, పెద్ద ఎత్తున నిధులు పెడతాం జరిగింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ గతంలో బచ్చుల అర్జున్ టైంలో జరిగింది. తర్వాత రవీంద్ర గారు మేమందరం ఉన్నప్పుడు, నారాయణరావు గారు ఉన్నప్పుడు జరిగింది. మరి అక్కడ మన మ్యూజికల్ ఫౌండేషన్ కూడా గతంలో 6 ఏళ్ళు మూలపడి ఉంటే మేము వచ్చాక దాన్ని దాదాపు 7-8 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలోనే పార్కులన్నీ కూడా అభివృద్ధి చెందాయి. కాబట్టి దీనికి ఇంకా మెరుగైన పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ ఇంకా ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ కూడా కొల్లు రవీంద్ర గారు దానికి సహకరిస్తామని చెప్పి అక్కడున్న పబ్లిక్ అందరికి కూడా చెప్తాం జరిగింది. కాబట్టి మేము స్టేడియం కట్టించాలని పార్లమెంట్ సభ్యులు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా అడ్డుకుని మినీ స్టేడియం అని చెప్పి తీసుకొని నిన్న అడవులు తీసుకొచ్చి ఆ బ్యానర్లు పోయడానికి వంక పెట్టుకుని నిన్న అదేదో చిన్న స్టేడియం, ఒక ఇండోర్ స్టేడియం లాగా రేకులు అంటే ఆక్రమించుకుని కట్టే స్థలం పక్కన జనమందరూ చూసి తిడుతున్నారని చెప్పి ఒక ఆ మినీ స్టేడియం పక్కన కడితే దాన్ని బూసిగా చూపించి అక్కడ ఇదే కాదు ఇది కూడా కడుతున్నామని ఒక దరిద్రమైన ఆలోచనలు, ఎవరు తెలియదు ఇలాంటి ఆలోచనలు పెట్టి ఒక స్టేడియానికి
దాన్ని వంక పెట్టి బంగారం లాంటి మనిషి, ఇలాంటి కుతంత్రాలు తెలియని మనిషి పాప తీసుకొచ్చి రాజకీయాల్లో రొంపులో తిప్పారు చంద్రశేఖర్ గారిని. ఆయన ఆ సమక్షంలో ఆయన ఊరేగింపుగా వెళుతున్న క్రమంలో అరాచకాలు చూడండి ఎలా చేశారు. అలాంటి మనిషిని కనీసం ఉన్నాడు అని కూడా తెలియకుండా బ్యానర్లు మొత్తం కోసుకుంటూ కొరవలతో పెంచుకొచ్చాడు దుర్మార్గం పేరు నాని గారు. ఇంత దాన్ని ఇలా అరాచకాలని ఈ మార్గం తప్ప ఇక్కడ ఉంది పార్కు వీళ్ళు బాబుని చెప్తా ఉన్నారు. బలరామేంద్ర గారు రాగానే ఈరోజు సింథటిక్ ట్రాక్ వేపిస్తూ ఉన్నారు. ట్రాక్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది, గట్టిగా ఉంది జాగింగ్ చేయడానికి అని. అలాగే అభివృద్ధి నగరపాలక సంస్థ పరిధిలో మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. నగర పరిధిలో 37వ డివిజన్లో 6.5 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. ముడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ అయినాల తాతారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేశవరావు తోట ఇక్కడ కరెంట్ కాలనీలో ఇక్కడ మణిదీపేశ్వరి టెంపుల్ పక్కన, అమ్మవారి టెంపుల్ పక్కన ఈ రోడ్డు ప్లస్ ఇంకో వర్క్ రెండు కలిపి 6,70,000తో ఈ ముడా గ్రాంట్ నుంచి ఈ వర్క్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ గారు తాతారావు గారు, ఈ డివిజన్ ప్రజలు అందరూ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగేటప్పుడు బాబుకి ఈ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. మరి అలాగే వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ఏ అవసరం ఉన్నాయో మరి గడప గడపకి 20 లక్షల గ్రాంట్లే కానీ, ముడా గ్రాంట్సే కానీ, మరి మా మున్సిపాలిటీ నుంచి జనరల్ ఫండ్స్లో కానీ మరి ప్రజలకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ. మరి ఇవాళ ఈ చూస్తున్నట్లయితే ఈ మచిలీపట్నంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి పేరుని కుటుంబం, పేరుని నాని గారు అంటే ఆయన చాలా ఫస్ట్ నుంచి ప్రజలతో, ఈ మచిలీపట్నం ప్రజలతో ఆయనకున్న అనుబంధం అందరికీ పిల్లలు పెద్దవాళ్ళు అన్ని కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి వచ్చిన కోడళ్ళు అందరూ కూడా ఆయన అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. మరి ఏ సమస్య వచ్చినా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా పేరుని కుటుంబం వాళ్ళు గడపకి వెళ్ళి అడగటం జరిగిద్ది. ఏ కష్టం ఉన్నా సరే ఆయన ఏ టైం అయ్యి ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా ముందే ఉంటారు. ఆయన వచ్చి ప్రతి మనిషికి కష్టసుఖంలో ఆలకిస్తూ మరి పేరుని కృష్ణమూర్తి గారు అలాగే చేశారు. ఆ తర్వాత పేరుని నాని గారు మళ్ళీ కళ్ళకి కట్టినట్టుగా ఇవన్నీ కూడా కనపడుతుంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఈ బందరపట్నంలో అభివృద్ధి ఏం జరగలేదని చెప్పి. బాబు, అభివృద్ధి అనేటటువంటి ఇది ఏదో కళ్ళకు మీరు 1-2 డివైడర్లు రోడ్లు వేయటం కాదు. ఈ బందరపట్నంలో ఉన్నటువంటి సొందులో ఉండే రోడ్లన్నీ కూడాను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి డెవలప్మెంట్స్ రోడ్స్ మాత్రమే ఈ బందరపట్నంలో పేర్ని నాని గారి యొక్క సారథ్యంలో వేయటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎక్కడ కూడాను అడగని వాళ్ళదే పాపం అటు అడిగినటువంటి రోడ్లు ఏదైతే ముఖ్యమైనటువంటి రోడ్లు ఉంటాయో ప్రజల యొక్క ఎక్కడ నడవక ఎక్కువ ఉంటే ఆ యొక్క రోడ్లు డ్రైన్లు కానివ్వండి అన్నీ కూడా మనల్ని వేయటం జరిగింది పేర్ని నాని గారి యొక్క సారథ్యంలో. మరి కిట్టుబాబు కూడా గడప గడప తిరిగినప్పుడు ఎన్నో డ్రైన్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి అన్నీ కూడా మరి వేయటం ఇది డెవలప్మెంట్ కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఈ బందరపట్నంలో ఎంత డెవలప్మెంట్ అయిందో ప్రజలు అందరినీ గమనిస్తున్నారు, చూస్తున్నారు కూడా. గత ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి కానిటువంటి పనులన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్టు కానివ్వండి, మెడికల్ కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా మన ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంటే కిట్టుబాబు దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి నెల క్రితం ఆ రోడ్డు బాగలేదన్నా ఏంటంటే ఆయన పెద్ద మనసుతో ఈ రోడ్డుని సెలెక్ట్ చేశారు. దగ్గర 6 లక్షల చిల్లర. వెనకాల చిన్న కలవట్టు ఉంది, అది పెద్దగా ఇల్లు లేవు, దానివల్ల కలవట్టు వేస్తున్నాం, అది కూడా రోడ్డు వేస్తాం. ఈ వార్డులో 37వ వార్డులో మా పేర్ని కృష్ణమూర్తి గారి దయ వల్ల 95% రోడ్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. 1 తప్ప ఏమీ లేవు. మేము ఏది అడిగినా కూడా నాని గారు ఏది కాదనుకోకుండా మా వార్డుకి ఎంతో
రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏమైనా పనులు కానివ్వండి, ఏ పనైనా కాదని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా వార్డు ప్రజల తరపున ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంకా రేపు పొద్దున్న కిట్టుబాబు కూడా ప్రజల్ని మోసం చేస్తూ దొంగ పట్టాలిచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి. తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ధర్నా నిర్వహించారు. ప్రజల్ని మోసం చేస్తూ దొంగ పట్టాలిచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ధర్నా నిర్వహించారు. మచిలీపట్నంలో ఇటీవల ఎమ్మెల్యే పేర్ని నాని తన కుమార్ని అందలమెక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని కొల్లు రవీంద్ర ఆరోపించారు. దొంగ పట్టాలిస్తూ ప్రజల్ని దగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి వరకు పట్టాలు చేయించారని ఆయన పేర్కొంటూ ఎంఆర్ఓ సంతకం, ప్రభుత్వ రాజముద్ర లేకుండా పట్టాలు రూపొందించారన్నారు. శ్మశానాలకి స్ట్రీట్ ఫీల్డ్స్ అని, మడుగు పోరంబోకు స్థలాలకి పట్టాలిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. 15 రోజుల క్రితమే దీనిపై జిల్లా కలెక్టర్ కి ఎంక్వైరీ చేయమని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. చట్ట ప్రకారం చెల్లని భూములకు పట్టాలిస్తూ ప్రజల్ని ముంచుతున్నారన్నారు. వాస్తవాలు వెల్లడించాలని రెవెన్యూ అధికారులను ఆయన నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జనసేన నాయకులు మాదివాడ రాము, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తూ ఉన్నాడు. ఇది చాలా మోసం, దగ, కుట్ర. ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట, ఎస్ఎఫ్ నెంబర్ 168 అంట. అసలు ఎస్ఎఫ్ నెంబర్ 160 అంటే ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతుంది జరిగింది. స్ట్రీట్ ఫీల్డ్ అంట. స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా? శ్మశానాలకు పట్టాలు ఇస్తారా? ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా? అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతూ ఉన్నాడు. ఇంత కుట్రలు చేయాలా? పదవుల కోసం ఇంత కకృతి పడాలా? నీ కొడుకుని అందలం ఎక్కించాలని చెప్పి ప్రజలను మోసం చేస్తావా? పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్తావా? పేరునని సమాధానం చెప్పండి. ఇంత మోసమా? ఇవాళ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు పట్టించుకోవాలా. 2-3 రోజుల్లో ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. నెల రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఇప్పుడు కావాలని చెప్పి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బందర్ మున్సిపాలిటీలో పొజిషన్ సర్టిఫికెట్లని, పట్టాలని చెప్పి ఇంటింటికి జనాన్ని పంపించి, వాలంటీర్లు పంపించి, సచివాలయ ఎంప్లాయీస్ పంపించి ఎందుకు ఈ మోసం చేస్తూ ఉన్నావు? ఇవాళ అధికారులనే చెప్తా ఉన్నా. దీని మీద నేను 15 రోజుల క్రితమే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా వేస్తాము, ఈ స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉండదని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నాకు చెప్పడం జరిగింది. ఇంత దారుణంగా అధికారులను అడ్డం పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా నువ్వు అరాచకాలు సృష్టిస్తామన్నావో గతంలో పనిచేసినటువంటి ఎంఆర్ఓ సునీల్ బాబుని దగ్గర నుంచి ఒక అధికారికి మకిలంటిస్తాడు. మాటలతో మాయమాటలు చెప్పి అతనిలో వశపరుచుకుంటాడు. ఎప్పుడైతే అతను కొంచెం ఆమ్యామ్యాలకు అలవాటు చేసి తద్వారా అతనితో కొన్ని 100 కోట్ల రూపాయలు లబ్ధి పొందే విధంగా తనకి వశపరుచుకుని చేసిన ఆగడాలని సునీల్ కుమార్ గతంలో ఎమ్మెల్యే సాక్ష్యం. ఇదే కరగరారం దగ్గర ఇళ్ల పట్టాల కోసం తీసుకున్న భూముల్లో అనేక 100 ఎకరాలు ఎవరు ఆన్సర్ లేని భూములు ఉన్నాయి. ఇక్కడ కొంతమందికి అసలు భూములు ఉన్నాయి, తెలియని భూములు కూడా ఉన్నాయి. అలాంటి భూముల్ని 100 ఎకరాలని దొంగ పట్టాలు పుట్టించి ఎంఆర్ఓ ద్వారా దాని మీద లక్షల కోట్ల రూపాయల ఎనామీలకి అకౌంట్లు వేయించుకుని డ్రా చేసుకుని దిక్కుమాలిన పరిస్థితి మనం చూసాం. ఎన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించావు నీ బెనామీలు పెట్టుకుని కరకరారంలో ఇళ్ల పట్టాల విషయంలో. అది ఒకటే సాక్ష్యం. దాని మీద గత అసలు ఎస్ఎఫ్ అంటే స్ట్రీట్ ఫీల్డ్. అక్కడ దానికి వీళ్ళు పట్టా ఇవ్వడానికి కానీ బీఫామ్ ఇవ్వడానికి కానీ ఎక్కడైనా అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం. ముఖ్యంగా ప్రజలు మోసపోతున్నారు. అలా అయితే రోడ్లు మిగలవు, కోనే సెంటర్లు మిగలవు, ఏమి మిగలవు. తెల్లారిపాటికి అందరూ కూడా ప్రతి చోట కూడా వేసుకుంటారు. మీరు ఇచ్చేటటువంటి ఈ దొంగ పట్టాలు దేనికి పనికిరావు. ఖచ్చితంగా దీని మీద ఇది దొంగ పట్టా అని కనీసం అవగాహన కూడా లేనటువంటి పేద ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పేద ప్రజలను మోసం చేయొద్దు. దయచేసి ప్రజలు గమనించండి. ఇప్పుడు జరిగేటటువంటి మీకు ఇచ్చేటటువంటి పట్టాలన్నీ కూడా అవి ప్రభుత్వం నుంచి వచ్చేవి కావు. కేవలం కావాలని చెప్పి వైసీపీ నాయకులు రూపొందించి మీ ఎన్నికల్లో మీ ఓట్లు దండుకోవడానికి చేసేటటువంటి ప్రక్రియ. దీని మీద ఏం రాశారో మీరు ఒకసారి గమనించండి.
ఏమంటే రోడ్డు పక్కన బ్యాంకులు దివంగతులైన కౌన్సిల్ సభ్యులు చిత్రపటాన్ని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని పెడన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కోరారు. పెడన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ కాటకం నాగకుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అజెండాలో 5 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. పెడన పంచాయతీ ఉండగా వార్డు సభ్యుడిగా, మున్సిపాలిటీ అయ్యాక వార్డు కౌన్సిలర్ గా వ్యవహరించిన దివంగత నాయకుడు గరికముక్కు పెద్దనాంచారయ్య చిత్రపటాన్ని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ అంశంపై కౌన్సిలర్లు కటకం ప్రసాద్, పిచ్చుక సతీష్లు మాట్లాడుతూ పంచాయతీ సభ్యుడిగా, కౌన్సిలర్ గా నాంచారయ్య ప్రజలకు మరవలేని సేవలు అందించారని ప్రశంసించారు. అయితే 12వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ మట్ట శివపావని మాట్లాడుతూ గతంలో కౌన్సిల్ సభ్యులుగా పనిచేసి అనంతరం కాలంలో మృతి చెందిన వారందరి చిత్రపటాలు కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. కాగా 11వ వార్డులో ఎన్టీఆర్ కాలనీలో 14 మంది అక్రిడేషన్ జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సమావేశం తీర్మానించింది. కాగా తొలుత ఈ మున్సిపాలిటీలో కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవలి అనారోగ్యంతో మృతి చెందిన మహేంద్రకు సమావేశం సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాప సూచికగా 2 నిమిషాలు మౌనం పాటించింది. నూతన కమిషనర్ గా వచ్చిన వెంకట్రామయ్య, చైర్పర్సన్ నాగకుమారి కౌన్సిల్ సభ్యులకు పరిచయం చేసుకున్నారు. మీరు కొత్తగా ఇందులో జాయిన్ అయ్యారు. ఈరోజు మీ అందరికీ కూడా మా కౌన్సిల్ సభ్యులందరికీ పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీరు నూతనంగా ఇక్కడికి వచ్చిన కనుక మీకు కొన్ని విషయాలు చెప్పాలి. పెడన మున్సిపాలిటీ గురించి మాకు 23 వార్డులు ఉన్నాయి సార్. ఇక్కడ 23 వార్డుల్లో కూడా పూర్తిగా పెడనపట్నం అంటే గ్రామీణ ప్రాంతం లాగానే ఉంటుంది తప్ప మున్సిపల్ ఏరియా లాగా ఉండదు. ఇక్కడ పెడన మున్సిపాలిటీ చాలా పేద మున్సిపాలిటీ. అలాగే ఆ 23 వార్డుకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అనేది. మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ కౌన్సిల్ సభ్యులైనా ఏ సమయంలో ఫోన్ చేసినా కొద్దిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అనుకూలంగా మీరు విధులు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మనకి మున్సిపాలిటీకి రావాల్సినటువంటి బకాయిలు ఎక్కువగా ఉంటే పెండింగ్ అవన్నీ కూడా మీరు దృష్టి పెట్టాలి. రానున్న యాసకాలం వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఒకసారి పర్యవేక్షించి పారిశుద్ధ్యం కూడా. రాబోయే ఎన్నికల్లో కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రంలో 3 అంచెల భద్రత కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రిటర్నింగ్ అధికారులతో కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించి ఓట్ల లెక్కింపుకు చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు రూములు, పరిశీలకుల గదులు కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద, కౌంటింగ్ హాళ్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి జిల్లా ఎస్పీతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపుకే ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రానికి తరలించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సెగ్మెంట్ల వారీగా పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచేందుకు వేర్వేరుగా స్ట్రాంగ్ రూమ్లు మరియు ఓట్ల లెక్కింపు రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత కల్పించనున్నట్టు తెలిపారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్ల పరిధిలో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, కృష్ణా విశ్వవిద్యాలయ విసి జ్ఞానమణి, రిజిస్ట్రార్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ యూనివర్సిటీలో, కృష్ణా యూనివర్సిటీలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలని ఈ స్ట్రాంగ్ రూమ్ నుంచే మనం డెలివరీ చేయడం జరుగుతుంది. సో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా కౌంటింగ్ పర్పస్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని సందర్భంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారు, నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు అండ్ మిగిలిన ఆర్ఓస్ అందరూ 7 నియోజకవర్గం సంబంధించినటువంటి ఆర్ఓస్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వాళ్ళందరూ కూడా చూపించడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము యూనివర్సిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వారు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని కూడా చెప్పారు. సో దాంతోపాటు ఇక్కడ బయట అంటే మనకి 3 అంచెల భద్రత అనేది ఉంటుంది. ఒకటి 100 మీటర్స్లో, 200 మీటర్స్ అండ్ 300 మీటర్స్లో.
ఈ 100 మీటర్స్లో ఎవరు కూడా రావడానికి ఉండదు. అది 200 మీటర్స్ వరకు కూడా ఎవరినైనా అలౌ చేస్తాం, అది కూడా రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మనకి కౌంటింగ్ డిక్లేర్ చేసిన ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఫుల్ సెక్యూర్ జోన్లో డిక్లేర్ చేయబడుతుంది. కాబట్టి ఎవరు కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం కానీ ఎట్లా కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వెరిఫికేషన్ అనేది రావడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వరకు ఇప్పుడు వెరిఫై చేసాము, అంతా కూడా సాటిస్ఫాక్టరీగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.